ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్ప. నిన్ను రక్షించిన యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఈ మాటలో నీ భాగ్యం ఎంత గొప్పది. ఈ లోకంలో మనం ఏది భాగ్యంగా ఎంచుకుంటాం? ఏది భాగ్యం అండి? ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు, అంతే కదా. ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేం. ఆరోగ్యమే మహాభాగ్యం. లేకపోతే ఎంత సంపద లేకపోతే పదవులు ఉన్న ఆరోగ్యం లేకపోతే వాటిని మనం ఏం చేయలేము అంటే అనుభవించలేము. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏం చేయలేం చెప్పండి? సంపద ఉన్నా లేకపోతే పదవులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే మనం వాటిని ఏం చేయలేము అంటే అనుభవించలేము. అందుకనే నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండటమే అసలైన సంపద అని అంటారు. మనకు అమూల్యమైన సంపద ఏంటి అంటే ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం. సరే, ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నా అది ఎవరో మనకి అనుగ్రహిస్తూ వచ్చింది. ఒకసారి సృష్టిని చూస్తే ఈరోజు మనం కలిగి ఉన్నది దేవుడు ఈ సృష్టిలో ఎప్పుడో కలగ చేసింది. హల్లెలూయా. అంతేనంటారా? ఈరోజు మనం కలిగి ఉన్న ప్లేస్, ఈరోజు మనం కలిగి ఉన్న ఒకవేళ పొలం, ఈరోజు మనం కలిగి ఉన్న లేకపోతే ప్రతిదీ దేవుని యొక్క సృష్టిలో ఒక భాగం. ఈరోజు మన చేతిలో ఉండిద్ది, ఇంకొక రోజు ఇంకొకరి చేతిలోనికి వెళ్తుంది. అదేంటి చెప్పండి? డబ్బు, అంతే కదా. ఈరోజు మన చేతిలో ఉండొచ్చు, ఇంకో రోజు ఇంకొకరి చేతిలో ఉంటుంది. సరే, ఈరోజు మన జీవితాల్లో ఏం కలిగి ఉన్నా అది ఆల్రెడీ ఎవరో దాన్ని అనుగ్రహించింది. సృష్టిలో దేవుడు మన కొరకు ఏమేమి అవసరమో వాటన్నిటినీ ఆయనే సిద్ధపరిచాడు. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం, మీరందరూ కూర్చుని ఉన్నారు కదా. మీరు కూర్చుని ఉండటం ఒక భాగ్యం, అంతేనా? అయితే కూర్చుండడానికి ఎవరో ముందుగా వచ్చి చైర్స్ వేసారు, అవును కదా. చైర్స్ వేయకపోతే మీరు ఆడ కూర్చునేవారు కాదు. లేకపోతే చాపలే వేసామనుకోండి, ఎవరో వేశారు, మనం కూర్చున్నాం. ఒకవేళ భోజనాలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు ఎవరో వాటిని సిద్ధపరిచారు కాబట్టి ఆ రోజు మన ఆకలి తీరుతుంది. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే ఎవరో దాని కొరకు ప్రయాసపడ్డారు కాబట్టి మనం వాటిని ఏం చేస్తున్నామంటే అనుభవిస్తున్నాం. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే, బాధ్యత గల వారిని దేవుడు భాగ్యవంతులుగా చేయునుగాక. ఆమె నిజమేనంటారా? కొంతమంది కొన్ని కుటుంబాల్లో బాధ్యత లేని వ్యక్తులుగా ఉంటే, ఒకవేళ ఆ కుటుంబంలో ఎంత సంపద ఉన్నా, ఒకవేళ ఎంతున్నా, బాధ్యత లేని వ్యక్తి చేతిలో అది పెడితే ఏమైపోయి చెప్పండి? కరిగిపోతూ ఉంటాయి.
అదే బాధ్యత గల వ్యక్తి చేతిలో ఒకవేళ తండ్రి పెట్టాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది చెప్పండి? కొంచెం అభివృద్ధిలోనికి వస్తుంది. అలాగే ఈ లోకంలో మనం గమనిస్తే భాగ్యవంతులుగా మనం ఉండాలి అనంటే తప్పకుండా మనం చేయవలసిన ఓ పని ఏంటంటే బాధ్యత కలిగి ఉందుముగాక. బాధ్యత లేని వారు భాగ్యవంతులు కాలేరు. అందుకనే ఒకవేళ చాపేసినా, ఒకవేళ కుర్చీ వేసినా, ఒకవేళ ఆహారం సిద్ధపరిచినా అవి మనం భాగ్యంగా ఎంచుకుంటున్నాం. ఒకవేళ ఇక్కడ అన్ని కుర్చీలు నిండిపోయి ఒక వ్యక్తి నుంచుని ఉన్నాడు, ఒకవేళ ఒక చిన్న కాపలేసి కుర్చీ ఇస్తున్నాను తీసుకో అని అంటే ఆమె భాగ్యంగా ఎంచుకోవాలి, అంతే కదా? అంటే ఇది ఎప్పుడు జరిగిద్దంటే ఒక అందరు నిండా ఒక పెళ్ళికి వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళి కూర్చున్నాం. మాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళు అందరూ కూర్చున్నారు, నేను పక్కనే నుంచుని ఉన్నాను. ఇప్పుడు అక్కడున్న వాళ్ళలో నేను పాష గారినని కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు కదా. ఇప్పుడు ఆ పాష గారిని చెప్పి నాకు తెలిసిన ఒక బిడ్డ వచ్చి, పాష గారు మీరు ఇక్కడ కూర్చోండి అని నాకు ప్లేస్ ఇచ్చాడు. ఇప్పుడు అంతమందిలో చాలాసేపు నుంచున్నాను, అయితే ఎవరు పట్టించుకోవట్లేదులే అని అలాగే నుంచున్నా ఒకళ్ళు చూసి ఇప్పుడు అది మనం భాగ్యంగా కాసేపు కూర్చోవడానికి భాగ్యంగానే ఎంచుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ నేను అంటాను, ఏమంటానంటే మన జీవితాల్లో కూడా మన కుటుంబాల్లో కూడా మనం భాగ్యవంతులముగా అవ్వాలి అంటే బాధ్యత గలవారిగా ఉందముగాక. బాధ్యత లేనివాడు ఎప్పటికీ ఏమవ్వలేడు అంటే భాగ్యవంతుడిగా మార్చబడలేడు. సరే, ఇశ్రాయేలును ఉద్దేశించి ఒకవేళ మోషే ఆయన ఈ మాట అనడానికి గల కారణం ఏంటి? ఇశ్రాయేలును ఉద్దేశించి ఆయన ఈ ప్రస్తావన తీసుకురావడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు అందుకనే ఈ మాటలో ఏమంటాడంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడున్నాడు. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ లోకంలో మనం కలిగి ఉన్నదేది, మనం కలిగి ఉన్నదన్నీ కూడా ఒకరోజు మనం నిశ్చయముగా విడిచిపెట్టే వెళ్తాం. ఈరోజు మనం కలిగి ఉన్న ఇల్లు, ఈరోజు మనం కలిగి ఉన్న ధనం, ఈరోజు కలిగి ఉన్న వస్తువు, ఈరోజు మనం కలిగి ఉన్న బంగారం, ఈరోజు మనం కలిగి ఉన్న ఏదైనా సరే ఒకరోజు మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. అయితే అది మనల్ని భాగ్యవంతులుగా ఎంచదు. కానీ ఏది మనల్ని భాగ్యవంతులుగా ఎంచుతుందంటే ఒక వ్యక్తి జీవితంలో రక్షణ అనేది ఆ వ్యక్తి జీవితానికి భాగ్యవంతులుగా చేయునుగాక. చూడండి, ఈ మాటలో ఏమంటాడంటే యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడున్నాడు. రక్షణ పొందినటువంటి బిడ్డల జీవితాల్లో రక్షణ పొందుట అనేది ఒక గొప్ప భాగ్యం. ఒక వ్యక్తి ఒకవేళ ఎవరైనా మనల్ని అడిగితే రక్షణ పొందావా అని అంటే రక్షణ పొందాను అని చెప్పటం ఒక గొప్ప భాగ్యం. మనుషుల దృష్టిలో ఒకవేళ అంతగా పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం దాన్ని పట్టించుకొనుగాక. ఒకవేళ మనుషుల దృష్టిలో ఘనమైనది దేవుని దృష్టిలో ఎలా ఉండదంటే అసహ్యంగా ఉండొచ్చు. ఒకవేళ దేవుని దృష్టిలో అసహ్యమైనది ఒకవేళ దేవుని దృష్టిలో ఒకవేళ భాగ్యంగా ఎంచుకునేది మనుషుల దృష్టిలో అసహ్యంగా అనిపించవచ్చు. అయితే ఈ మాటను బట్టి నేనేమంటానంటే భాగ్యవంతులు ఎవరు అంటే రక్షణ పొందినటువంటి వారు భాగ్యవంతులు. అందుకని అంటాడు కదా పౌలు గారు, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల మనం ఎలా తప్పించుకుంటాం? ఈ రక్షణ గురించి ప్రస్తావించే మాటల్లో చాలా ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఇది గొప్ప రక్షణ అని అంటారు. రక్షణ అనేది గొప్పదేనంటారా? ఒక వ్యక్తి మార్పు చెంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినటువంటి వాడు రక్షింపబడతాడు అని అంటారు. ఒకవేళ మన జీవితంలో రక్షణ లేకుండా
ఒకవేళ మన జీవితంలో ఆ ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తూ మన సమయాన్ని వ్యర్థం చేస్తే దేవుని దృష్టిలో మనం భాగ్యవంతులంగా కాలేం. అందుకనే రక్షణ గురించినటువంటి 3 మాటలు చెప్తాను. ఒకటి గొప్ప రక్షణ అని అంట, రెండవది నిత్య రక్షణ అని అంట, అది యెషయా గ్రంథంలో మనకు కనబడుతుంది. మూడవది సొంత రక్షణ అని అంట. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఒకసారి 2వ అధ్యాయం 12వ వాక్యం దగ్గరకు వద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. కాగా నా ప్రియులరా, మీరెల్లప్పుడూ విధేయులయున్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చాలా రక్షణకి ఇచ్చిన ఒక మాట ఏంటంటే ఇది సొంత రక్షణ. అందుకని సొంత రక్షణ అన్న మాటలో ఏమంటానంటే ఇది వ్యక్తిగతమైనది, నీ కుటుంబానికి సంబంధించింది కాదు. ఒకవేళ కుటుంబంలో నలుగురున్నా నలుగురు ఏం అవ్వాలి? రక్షణ పొందుకో. ఒకవేళ నా రక్షణ నాదే, ఒకవేళ మా కుటుంబంలో 5గురు ఉన్నాం అనుకోండి, ఒకవేళ పాషం గారి రక్షణ పాషం గారిదే, నా రక్షణ నాదే, మా బిడ్డల రక్షణ వారిదే. ఇప్పుడు మా తల్లిదండ్రులు ఒకవేళ వారు అనుకోవచ్చు మా తల్లిదండ్రులు పాస్టర్ గారు కాబట్టి వాళ్ళతో పాటు వెనకాల మేము కూడా వెళ్తున్నాము అని అనుకుంటే అది సరిపోదు. వారి జీవితానికి అది ఎంతవరకు ఉండిద్ది? ఒకవేళ వారు, అందుకనే ఓ పాస్టర్ గారు అన్నారు, రాగానే వందనాలు చెప్తా ఉంటే ఇది నేర్పా మార్పా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నారు చెప్పండి? నేర్పా మార్పా అంటే వందనాలు చెప్పటం మీరు నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుని చెప్తున్నారా, వారంతటికి వారే చెప్తున్నారా? ఫస్ట్లో నేర్పే, తర్వాత మార్పు అవ్వాలి ఖచ్చితంగా. హల్లెలూయా. నిజమేనంటారా? ఇప్పుడు నేర్పించకపోతే మార్పు రాదు. హల్లెలూయా. నిజమేనంటారా? ముందు మనం ఏం చేయాలంటే అడుగులు వేస్తూ నేర్పించాలి. నేర్పించిన తర్వాత మనం పిల్లల్ని పెంచుతున్నాం కదా, పిల్లల్ని బుడిబుడి అడుగులు వేసేటప్పుడు మనమే చేయపట్టుకుని వారిని ఏం చేయాలి? నడిపించాలి. మనం ఇక వాళ్ళు అడుగులు వేస్తున్న తర్వాత కూడా మనమే పట్టుకుని నడిపిస్తామా? అప్పుడు మనం ఏం చేస్తామంటే చెయ్యి విడిచిపెడతాం. అలాగే మన జీవితంలో కూడా రక్షణ అనే అడుగులు మనం వేస్తూ ఉన్నప్పుడు ఆ రక్షణను మనం ఏం చేయాలంటే, ఆ రక్షణలో మనం ఏం చేయాలంటే కొనసాగాలి. పౌలు గారు అదే అంటాడు, నేను లేని సమయంలో. ఇప్పుడు ఒకవేళ దేవుని సన్నిధికి వచ్చాం, దేవుని సన్నిధిలో ఉన్నాం, ఒకవేళ ఇక్కడున్నప్పుడు భయం ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత భయం లేదు. ఒకవేళ దేవుని వాక్యం ఉంది కదా పాస్టర్ గారు, నీవు అదిగో అక్కడ రాశారు బయట, నీవు మందిరములోనికి దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని అక్కడ రాశారు. కాబట్టి అది చదువుకుని ఇక్కడికి వచ్చాను, ఇక్కడ బాగానే ఉన్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం నేను బాగాలేదు అంటే కుదరదు. అందుకని పౌలు గారు కూడా అంటున్నాడు, నేనున్నప్పుడు మీరు ఎలా ఉన్నారంటే చాలా భయంతో ఉన్నారు. అయితే ఆ మాటలు అంటాడు, నేను మీతో లేని ఈ కాలమందు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను ఏం చేయాలంటే కొనసాగించండి. రక్షణ అనేది కొనసాగవలసింది. ఈరోజు రక్షించబడ్డాం, ఒకవేళ ఆ రక్షణ ఈ రోజుతోనే పూర్తి అయిపోలేదు. మన రక్షణను ఏం చేయాలంటే, అది రక్షణ అనే మాట భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సంబంధించింది. ఆమె రక్షణ అనేది పరిశుద్ధత అనేది కూడా. ఒకవేళ ఈరోజు పరిశుద్ధంగా ఉన్నాం, రేపు పరిశుద్ధంగానే ఉండాలి, అంతేనా?
నిన్న పరిశుద్ధతను కలిగి ఉండాలి. అంటే కొన్ని పదాలు, కొన్ని మాటలు, ఆయన మాట భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు సంబంధించింది. వాగ్దానం అనుకున్నాం కదా, వాగ్దానం ఎప్పటికి సంబంధించింది? అది జరిగిపోయిందా, జరుగుతుందా, జరగబోతుందా? ఆయన మాట జరిగినా, జరుగుతున్నా, జరగబోతుంది. అలాగే రక్షణ అనేది కూడా అంతటితో అయిపోయింది కాదు. అందుకనే మీ రక్షణను, మీ సొంత రక్షణను మీరేం చేయాలంటే కొనసాగించండి. కొనసాగవలసింది రక్షణ. ఇంకో అమూల్యమైన మాట చదువుదాం రండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం. పేతురు గారు చక్కని మాట చెప్తాడు. మొదటి వచనం నుంచి చదువుదాం. మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యం చదువు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఇక్కడ ఓ చక్కని మాట అంటాడు. రక్షణ విషయంలో ఏం చేయాలంట? ఎదిగే నిమిత్తం. అక్కడేమో రక్షణను మీరేం చేయాలంటే కొనసాగించాలి. రెండో మాట, రక్షణలో మీరు ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించాలి. అంటే వాక్యాన్ని మనం ఏం చేస్తూ ఉండాలంటే ఆపేక్షిస్తూ ఉండాలి. రక్షణలో మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే మనం రక్షణలో ఎదగాలి. రక్షణలో నువ్వు స్థిరపరచబడాలి అంటే తప్పకుండా నువ్వేం చేయాలంటే ఆ వాక్యం అనే పాల వలన వాక్యాన్ని నీవు వింటూ, వాక్యాన్ని తింటూ, వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు ఆ రక్షణలో ఎదిగే కృపను దేవుడిచ్చునుగాక. కాబట్టి రక్షణ అనేది వ్యక్తిగతమైందే, ఎవరి రక్షణ వారిదే. కాబట్టి ఈ మాటలో రక్షణను మనం ఏం చేయాలంటే కొనసాగించాలి. రక్షణను మనం ఏం చేయాలంటే రెండవది రక్షణలో ఎదగాలి. కొనసాగిస్తూ ఎదుగుతున్న మనం చేయవలసిన ఇంకొక పని ఏంటంటే చూడండి, 96వ కీర్తన 2వ వాక్యం. 96వ కీర్తన. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. చాలండి. ఈ మాటలో ఏమంటాడంటే అనుదినము ఆయన రక్షణ సువార్తను ఏం చేయాలంటే ప్రకటించుడి. మొదటిది కొనసాగాలి, రెండవది ఎదగాలి, మూడవది ప్రకటించాలి. ఇప్పుడు ఎలా ప్రకటించాలి అంటే అనుదినము. ఇప్పుడు అనుదినము ప్రకటించటంలో నేనంటాను ప్రతిదినం మన రక్షణను మనం ఏం చేయాలంటే కొనసాగిస్తూ, రక్షణలో ఎదుగుతూ మనం ఏం చేయాలంటే ఆ రక్షణను ఎదుటివానికి ఒక సాక్ష్యంగా పనిచేయునుగాక. సువార్త అంటే చెప్పటమే కాదు, సువార్త అంటే చూపెట్టటం. మన మాదిరి అయిన జీవితం ఎదుటివానికి ఒక సువార్త ప్రకటనగా కనబడునుగాక. కాబట్టి ఎదుటివానికి కనబడే విధంగా మనల్ని అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి మనమే ఎదుటివానికి ఏమవ్వాలంటే సువార్త అవ్వాలి. కాబట్టి ఈ మాటలో ఎవరు భాగ్యవంతులు అంటే రక్షణ పొందినటువంటి వారు భాగ్యవంతులు. కాబట్టి మన జీవితంలో ఏది భాగ్యం, ఏది
మన జీవితంలో భాగ్యము అంటే రక్షింపబడటం, రక్షణ పొందిన స్థితిలో ఒకవేళ మన జీవితంలో ఆ రక్షణ కలిగి దేవుడు కొన్ని బాధ్యతలు మనకి ఇస్తున్నప్పుడు ఆ బాధ్యతను నెరవేరుస్తూ దేవుడు మనతో చెప్తున్న మాటలు వింటూ అలా ముందుకు సాగుదముగాక. చూడండి, రెండవది చెప్తున్నాను, ఒకసారి జకరీ గ్రంథంలోనికి రండి. 3వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. 3వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా దూత యెహోషువకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు వగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలుగునట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును అని అంట. చూడండి, ఈ మాటలో ఏమంటాడంటే, నా మార్గములలో నడుచుచు నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల. ఎవరైతే దేవుని మార్గములో నడుస్తూ దేవుడు మనకు అప్పగించిన ఆ బాధ్యతను ఏం చేయాలంటే భద్రంగా గైకొనాలి. ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో వారే ఏమవుతారంటే భాగ్యవంతులు అవుతారు అని చెప్పాను. దేవుని మార్గములో మనం ఏం చేయాలంటున్నాడంటే, దేవుని మార్గములలో నడుచుచు, ఆయన మార్గములో అలాగే నడుస్తూ నేను మీకు ఏది అప్పగించానో అప్పగించిన దాన్ని నువ్వేం చేయాలంటే భద్రంగా గైకొనాలి. అప్పుడే నా సన్నిధిలో నిలిచే భాగ్యము నీకిస్తాను అని మాట్లాడతా. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం. రెండవది ఏంటంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట. దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట ఒక గొప్ప భాగ్యం. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ మాట చెప్తాను. ఈరోజు చూడలేక ఎంతమంది ఉన్నారో, అవునా? కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది బలహీనులుగా ఉన్నారు, కొంతమంది ఒకవేళ దేవుని సన్నిధిలో మనం నిలబడ్డాము అంటే ఇది గొప్ప భాగ్యం. హల్లెలూయా. నిజమేనంటారా? దేవుడు మనకి ఆయుష్నిచ్చి, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి, దేవుడు మనల్ని బలపరిచి ఆయన సన్నిధిలో నిలిచి ఉండే ఆ భాగ్యం దేవుడు ఎందుకు ఇచ్చాడు అని అంటే, నేనైతే అంటాను, ఒకవేళ ఆయన ఉపదేశాన్ని వినడానికే అంట. ఆమె ఒకరోజు షెబా దేశం నుంచి సొలొమోను దగ్గరికి ఒక రాణిగారు వచ్చారంట. వచ్చి సొలొమోను దగ్గరికి వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంది. అక్కడ రాయలేదు కానీ ఏ ప్రశ్నలు అడిగిందో, ఆమె అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ సొలొమోను ఏం చెప్పాడు అంటే జవాబులు ఇస్తూ వచ్చాడంట. ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు ఎవరు సొలొమోను జవాబిస్తూ వచ్చాడు. ఇదిగో ఈ ప్రశ్నకి నా దగ్గర ఏం లేదు, సమాధానం లేదు. సొలొమోను గురించి పరిశుద్ధ గ్రంథం చెప్పే మాట ఏం చెప్పండి? సొలొమోను అంత జ్ఞాని అంతకు ముందు లేడు, తర్వాత కూడా లేడు, తర్వాత ఉండబోడు అన్నట్లుగా. సొలొమోను కంటే జ్ఞాని, సొలొమోను కంటే గొప్పవాడు ఒకే ఒక్క వ్యక్తి, యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ షెబా దేశం నుంచి వచ్చిన రాణి ఏమంటా ఉండేదంటే, అనేక ప్రశ్నలు వేస్తే ప్రతి ప్రశ్నకు ఆయన జవాబిస్తూ వచ్చారు. ఆమె నిధి ఏమంటుందంటే, ఒకసారి రండి రాజుల మొదటి గ్రంథంలోనికి వెళ్దాం. 10వ అధ్యాయం 7-8 వాక్యాలు. రాజుతో ఇట్లా, నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు
నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే, నేను నీ గురించి విన్నాను, అయితే నా దేశములో ఉన్నప్పుడు నేను విన్న మాట నిజమే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయినను నేను వచ్చి కనులారా చూస్తూ ఉన్నప్పుడు ఆమె అంటున్న మాట, నీ దగ్గరున్న నీ ముందునున్న నీ జనులు ఎంత గొప్ప భాగ్యవంతులు. నేను ఈ మాట ఇలా ఆపాదిస్తూ ఉంటాను. ఎలా అంటే, దేవుని సన్నిధిలో నిలిచి ఆయన ఉపదేశాన్ని వింటున్న మనము భాగ్యవంతులం కాదా? ఆమె ఎంతోమంది ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఎక్కడెక్కడో అంటే, కొంతమంది ఆదివారం కదా ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉందాం అనుకుంటా. కొంతమంది ఆదివారం కదా ఆట ఆడే స్థలంలో ఉందాం అని అనుకుంటా. కొంతమంది ఇంకా వినోదం, విహారం అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆదివారంన దేవుని సన్నిధిలో నిలిచి ఆయన జ్ఞాన ఉపదేశాన్ని వినటం ఎంత గొప్ప భాగ్యం. హల్లెలూయా. అందుకనే ఆ షేబా దేశపు రాణి అంటుంది, నీ జనులు భాగ్యవంతులు. ఆ మాట చెప్పు అంట, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఈరోజు దేవుని సన్నిధిలో నిలిచి దేవుని మాటలు వినడం మన జీవితంలో అంతకన్నా గొప్ప భాగ్యం లేదు. హల్లెలూయా. ఈ మాటలు మనకి ఎక్కడ దొరుకుతాయి? దేవుని సన్నిధిలో. ఏ రోజు మనకి ఏ మాటలు అవసరమో ఆ మాటల చేత దేవుడు మనల్ని తృప్తిపరచునుగాక. మనం ఏ రోజు ఏ ఆహారం కావాలో మనం సిద్ధపరచుకుంటాం. ఆమె మనం సిద్ధపరచుకుంటామా? సిద్ధపరచుకుని మన ఆకలి తీర్చుకుంటూ ఉంటాం. కానీ దేవుడు తన జ్ఞాన మాటల చేత, దేవుడు తన ఉపదేశము చేత దేవుడే మనలను బలపరుచునుగాక. కాబట్టి ఆయన మాట జ్ఞానవచనాలు. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాం కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధి దాకా వచ్చాం, కానీ దేవుని మాటలు వినకుండా వెళ్తే అది మనకి ప్రయోజనం కాదు. ఒకవేళ మనిషి, అందుకనే కొంతమంది అంటూ ఉంటారు, బాడీ ప్రజెంట్ మైండ్ ఆఫ్. మనం బాడీ అయితే సంఖ్య కనపడుతున్నాం, ఒకవేళ మన మనస్సు ఇక్కడ లేకపోతే, మన మనస్సు దేవుని మాటల మీద నిమగ్నం అవ్వకపోతే మన వల్ల ఏం ప్రయోజనం? మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. జ్ఞాన ఉపదేశాలు వినటం, ఉపదేశము వినడమే మన జీవితంలో. అందుకని నీ ముందర నిలిచి నీ జ్ఞాన వచనాలు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు అంటే, దేవుని ఉపదేశాన్ని, దేవుని సన్నిధిలో నిలిచి ఆయన ఉపదేశాన్ని వినేటువంటి వారే భాగ్యవంతులు. 2 మాటలు చెప్పాను. ఒకటి, రక్షణ పొందిన వారు భాగ్యవంతులైతే, రెండవది ఆయన ఉపదేశం, ఆయన సన్నిధిలో ఉపదేశం వినేవారు భాగ్యవంతులు. ఇంకో మాట చెప్దాం. ఆ మాట ఏంటంటే, ఆ ఉపదేశాన్ని విని ఏం చేయాలంటే అవలంబించేవారు భాగ్యవంతులు. దానికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైంది. మనం వినుట మత్తుకే కాదు, మనం ఏం చేయాలంటే వాటిని అవలంబించుదుముగాక. కాబట్టి మనం వినటం మాత్రమే కాదు, కానీ
మనం ఏం చేయాలంటే వాటిని తప్పకుండా ఉపదేశం, దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట మన జీవితాలకు అన్వయించుకొందుముగాక. కాబట్టి మన కొలమానం ఏంటి అంటే వాక్యమే మన కొలమానం. మనం అనుసరిస్తూ, మనం అవలంబిస్తూ ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి దేవుని ఉపదేశం ఏం చేస్తుంది అంటే మనకు చక్కని మార్గాన్ని చూపిస్తుంది. ఇందాక అక్కడ అంటాడు కదా, నీ సన్నిధిలో నిలిచే వారు భాగ్యవంతులు. అయితే ఆ ఉపదేశం మనల్ని ఏం చేస్తుందంటే, ఉపదేశం ఈరోజు దేవుని ఉపదేశం, దేవుని వాక్యం నీ జీవితంలో ఏం చేయగలదంటే బ్రతికిస్తుంది వాక్యం, నెమ్మదినిస్తుంది వాక్యం, బలపరుస్తుంది వాక్యం, నిన్ను భద్రపరిచేది వాక్యం. నీ జీవితంలో వాక్యము దగ్గర మనం నిలిచి ఉంటే మన ఆత్మీయ జీవితాలను ఆ వాక్యము చేత దేవుడే బలపరుచునుగాక. చూడండి, ఉపదేశాన్ని గురించి, ఉపదేశాన్ని అవలంబించటంలో కొన్ని విషయాలు చెప్తాను, చూద్దాం. 112వ కీర్తన 5వ వాక్యం చదువుదాం. 112వ కీర్తన 5. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. చాలా ఇక్కడ ఒక మాట చెప్తారు. ఏమంటాడంటే ఎవరు భాగ్యవంతులు అంటే దయాళులు, అప్పిచ్చువారు భాగ్యవంతులు. ఇప్పుడు దయ చూపించటం, దయాళులు అన్న మాటలో దయ చూపించటం మనలో వచ్చింది అనంటే మనం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం అంటే ఉపదేశంలో నుంచే కదా. అందుకనే ప్రేమ అనేక దోషాలను ఏం చేస్తుంది, కప్పుతుంది. కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ గురించి అధ్యాయం చెప్తే అక్కడ ప్రేమ దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబముగా ప్రవర్తించదు. అక్కడ చాలా క్వాలిటీస్. ఆ ప్రేమ ఏం చూపిస్తుందంటే దయ చూపిస్తుంది. ఇప్పుడు ఉపదేశాన్ని వింటున్న మనం ఒకవేళ మనలో ఆ దయాగుణం వచ్చింది అంటే ఎవరి దగ్గర నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. కాబట్టి అవలంబించటం అంటే మనలో ఏం కనపడాలంటే దయాళులుగా. ఒకవేళ అప్పిచ్చేవారు ఉన్నారా? వడ్డీకి ఇచ్చేవారు ఉన్నారా? వడ్డీకి ఇవ్వటం వేరు, అప్పివ్వటం వేరు. అప్పివ్వటం అంటే చేయబదులు అంతేనా? ఇచ్చినవి మరలా మీకు అనుకూలమైనప్పుడు అన్నామంటే అయిపోయినట్టు అయ్యి మరలా. అప్పివ్వటంలో కూడా ఒక వ్యక్తి అప్పిస్తే ఆయన చనిపోయాడు. చనిపోతే ఆయన వచ్చి నీ 2 పిల్లల్ని నేనేం చేస్తానంటే కూలికి పెట్టుకుంటాను అన్నాడంట. ఎక్కడ జరిగింది ఇది? రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తాం. మంచి పరిచారకుడే, డబ్బులు తీసుకున్నాడు. అయితే అరువే తీసుకున్నారేమో. ఆ ఇంటికి ఎవరు దావీదుని వెళ్ళి, మా మీ కొరత తీర్చబడాలంటే నువ్వు వెళ్ళి అరువు తెచ్చుకో అన్నాడు. ఇప్పుడు అరువు తెచ్చుకోవటం అన్నా అప్పివ్వటం అన్నా ఒకటే. వీళ్ళు అంతకుముందు అప్పు చేశారు. ఇప్పుడు ఆమెతో అంటాడు నువ్వు వెళ్ళి కొండలు అరువు తెచ్చుకో అన్నాడు. ఇప్పుడు కొండలు ఇచ్చేవాళ్ళు కూడా కావాలిగా. వాళ్ళు కూడా ఏమి ఇచ్చారంటే కొండలు అడగగానే కొండలు ఇచ్చారు. ఇప్పుడు ఆ కొండల్లో కొంచెము నూనె, అంతే కదా, ఏముంది? ఆ కొండలో కొంచెం నూనె ఉంది. ఆ నూనెను మరొక కొండలో పోస్తా ఉంటే ఆ కొండలన్నీ నూనెతో నింపబడ్డాయి. ఆ నూనె అమ్మి వారి అప్పులు తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం.
ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, దయాహృదయం ఎవరి ద్వారా వస్తుందంటే దేవుని యొక్క ఉపదేశములో నుండి, ఆ ఉపదేశాన్ని అనుసరించుట ద్వారా మనలో దయ పుట్టునుగాక. అందుకనే దయాళులే, దయ చూపించేవారే ఎలా ఉంటారంటే భాగ్యవంతులుగా ఉంటారు. ఉపదేశం అవలంబించడాన్ని బట్టి మనలో ఏం పెరుగుతుందంటే, ఒకవేళ విశ్వాసం పెరుగుతుంది. ఉపదేశం లేకుండా మనలో విశ్వాసం వస్తుందా చెప్పండి? ఎప్పుడన్నా ఆలోచించండి. ఉపదేశం లేకుండా మన జీవితంలో విశ్వాసం పెరుగుతుందా? విశ్వాసానికి కారణం ఏంటి? దేవుని మాట. ఆయన మాట మన జీవితంలో ఏం కలుగచేస్తుందంటే విశ్వాసాన్ని కలుగచేస్తుంది. యాకోబు పత్రికలో మాట్లాడుతూ 2వ అధ్యాయం 5వ వాక్యం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం. సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించువానికి తను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? చాలండి. ఈ మాటలు ఏమంటాడంటే, ఆలోకించండి. ఈ లోక విషయంలో ఒకవేళ దరిద్రులైన వారిని కూడా విశ్వాసమందు వారిని ఏం చేశాడంటే భాగ్యవంతులుగా చేశాడు. ఒకవేళ ఈ లోకంలో ఏమీ లేదు, అయినా వారి విశ్వాసములు ఎలాంటి వారు అంటే భాగ్యవంతులు. ఎందుకు వారు భాగ్యవంతులు అవుతున్నారు అంటే, వారు ఉపదేశాన్ని అనుసరించి, ఉపదేశాన్ని అంగీకరించి, ఉపదేశంలో నిలబడుతున్నారు కాబట్టి వారిని దేవుడు భాగ్యవంతులుగా చేయటమే కాకుండా, అందుకనే తను ప్రేమించు వారికి తాను చేసిన రాజ్యమును వారసులుగా ఉండుటకు దేవుడు వారిని ఏర్పరచుకొనలేదా? ఏది భాగ్యం అంటే విశ్వాసములో నిలిచి ఉండుట గొప్ప భాగ్యం. దయాహృదయం కలిగి ఉండుట గొప్ప భాగ్యం. అలాగే మన జీవితంలో ఒకవేళ ఏది భాగ్యం అంటే, ఉపదేశాన్ని అనుసరించి మన జీవితంలో ఎలా ఉండటం భాగ్యం అంటే, ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వాక్యం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకుగా ఉండుట. అందుకనే సోమరి వేటాడుతాడు కానీ వానికి ఏమీ దొరకదంట. ఒకవేళ మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యం. అంటే ఈ మాటనే ఇంకో మాట చెప్పాలంటే, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఇందాక చెప్పుకున్న మాటలే. ఒకవేళ బాధ్యతగా ఉంటే ఎలా ఉంటాం? చురుగ్గా ఉంటాం. బాధ్యత లేకపోతే ఎలా ఉంటాం? అంతే కదా. బాధ్యత లేదు అంటే నిద్రపోతూ ఉంటారంట. బాధ్యత లేకపోతే సోమరి, ఓ మాట చెప్పాలంటే. ఒకవేళ బాధ్యత కలిగిన వారు, మనం చేయవలసిన పని ఉంది, ఆ పని కొరకే మనం ఏం చేయాలి? ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఈరోజు ఓ పెళ్ళికి వెళ్ళాలి అనుకున్నాం. ఎప్పుడు వెళ్తాం? సరే, రేపు పెళ్ళి ఒకటి ఉంది గుంటూరులో. దానికి గుంటూరు వెళ్ళాలంటే దాదాపు 2 గంటలు పట్టవచ్చు. ఇప్పుడు ఎప్పుడు బయలుదేరాలి? పిల్లల్ని ఎప్పుడు రెడీ చేయాలి అంటే ముందుగానే సిద్ధపడాలి. ఒకవేళ అక్కడ పాష్ గారు అన్నారు, రేపు అధ్యక్షులు మీరే అన్నారు. ఇప్పుడు అధ్యక్షులుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకా ముందు ఉండాలి. అందరికన్నా ముందెవరు? అధ్యక్షుడే ఉండాలి. మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే, పెళ్ళి కదా, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు, తర్వాత వాక్యం అయ్యిద్ది, ఎప్పుడో వద్దాంలే అనుకుంటారు. ఒక బాధ్యత మనకు అప్పచెప్పినప్పుడు మనం దానికి అనుకూలంగా మనం ఏం చేయాలంటే ముందుగానే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఈ చురుకుదనం ఎప్పుడు వస్తుంది అంటే ఉపదేశాన్ని వినటం వల్ల వస్తుంది. ఆమె నిజమేనంటారా? దేవుని మాట వింటే చురుకుదనం వచ్చిద్దా? లేకపోతే అలసత్వం వచ్చిద్దా? లేకపోతే నీరసం వచ్చిద్దా?
చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యం. ఉపదేశాన్ని అవలంబిస్తే మనం ఎలా ఉంటామంటే చురుగ్గానే ఉంటాం. కానీ మీ మీద ఒక నేరం మోపబడుతుంది. ఆ నేరం ఏంటంటే ప్రార్థన 11 గంటల కంటే మీరు మాత్రం చురుగ్గా వచ్చేస్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఉపదేశం వినటం గొప్ప భాగ్యమే, కాదంటలేదు. దేవుని స్తుతించటం ఇంకంతకన్నా. మీకు ఎప్పుడు వాక్యం చెప్తూ వచ్చాను కదా, ప్రార్థనేమో చెప్పాలి, ప్రార్థనేమో వెళ్ళి తిరిగి వస్తుంది, స్తుతేమో వెళ్తుంది, కానీ అది సింహాసనమై అక్కడే ఉంటుంది. మరి స్తుతించే సమయాన్ని మీరు ఎందుకు దొంగిలిస్తున్నారు? హల్లెలూయా. దీనికి హల్లెలూయా అవసరమా? మిమ్మల్ని పరీక్షించడానికి అనుకోవాలి. ఉపదేశాన్ని అవలంబించటం ద్వారా చురుగ్గా ఉంటాం. ఆమె ఉపదేశాన్ని వినకపోతే ఇక మీరే ఆపోజిట్ చేసుకోండి. అందుకనే రక్షణ పొందిన వారు భాగ్యవంతులు. రెండోది, ఆయన సన్నిధిలో నిలిచి ఉపదేశం వినేవారు భాగ్యవంతులే. మూడవది, ఆ ఉపదేశాన్ని అవలంబించటం. ఈ అవలంబించటంలోనే ఒక 3 పాయింట్లు చెప్తూ వచ్చాను. ఒకటి, దయాళులు. రెండవది, విశ్వాసం కలిగిన వారు. మూడవది, చురుగ్గా ఉండేవాళ్ళు, అనుసరించేవారు కదా. వాక్యాన్ని అనుసరించటమే. ఈరోజు మనం చురుగ్గా ఉండటం గొప్ప భాగ్యం. అందుకని హెబ్రీ స్త్రీలంట చురుకైన వారు అంట. హెబ్రీ స్త్రీలు వాళ్ళు మంత్రస్థానంలో వచ్చి వీళ్ళ మీద చెయ్యక ముందే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే కని పక్కన ఉండేవాళ్ళంట. అంటే అంత చురుకు. మరి వారిని ఉద్దేశించి ఆ మాట రాశారంటే ఎంత చురుగ్గా ఉన్నారో. మన జీవితంలో కూడా ఓ పని, ఒక బాధ్యత ఉన్నప్పుడు దాని విషయంలో చురుగ్గా ఉందుముగాక. తప్పకుండా మన జీవితంలో చురుగ్గా ఉండటం ఒక గొప్ప భాగ్యం. అలాగే క్రీస్తు కొరకై ఒకవేళ నింద అనుభవించటంలో కూడా, ఒకవేళ మనం చేసిన తప్పును బట్టి మనల్ని నిందిస్తే అది భాగ్యం కాదు. ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఆ చేసిన తప్పును బట్టి ఒకవేళ నిందిస్తే అది భాగ్యం ఎలా అవుతుంది? నీతి నిమిత్తం. అలాగే క్రీస్తు కొరకు ఒకవేళ నీ జీవితంలో నింద ఎదురైతే అది గొప్ప భాగ్యంగా దేవుడు చేయునుగాక. క్రీస్తు కొరకు ఈరోజు హింసింపబడుతున్నారు. క్రీస్తును అంగీకరించిన దానికి నిందిస్తున్నారు. క్రీస్తును అంగీకరించి క్రీస్తు కొరకు నిలబడుతున్నప్పుడు కొన్ని హేళనలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, దూషణలు వస్తున్నాయి. అయినా దాని విషయంలో నీ నిమిత్తం కాదు, దేవుని నిమిత్తం ఒకవేళ వారు ఆ మాట అన్నారు కాబట్టి తప్పకుండా నీవు ధన్యుడివే, నీవు ధన్యురాలువే. నిశ్చయంగా క్రీస్తు నిమిత్తం ఒకవేళ ఈ లోకంలో నిందించిన, అందుకని అంటాడు ఐగుప్తు ధనాన్ని ఎలా ఎంచుకున్నాడంటే ఒక పెంటతో ఎంచుకుని క్రీస్తు కొరకు నిలబడుట గొప్ప భాగ్యం అని ఎంచుకుని మోషే నిలబడినట్లుగా మనం చూస్తాం. అందుకనే మోషే అంటాడు ఆ ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి శ్రమలు అనుభవించుట గొప్ప భాగ్యం అని ముందుకు వెళ్ళాడు. ఉపదేశాన్ని వినేటువంటి వారు ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడుదురుగాక. కష్టాలు రాకుండా ఉంటాయా? శ్రమలు రాకుండా ఉంటాయా? క్రీస్తు కొరకైతే తప్పకుండా నిలిచి దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానం పొందుకుందుముగాక. ఇంకో మాట చెప్తాను, చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వాక్యం. 9 చదువమ్మా. ఇందు విషయమై వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి
నిరంతరము నిలుచును అని రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. చాలా ఈ మాటలో ఏమంటాడంటే, విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఈ మాటలో ఏమంటాడంటే, దేవుని సేవకు ఒకవేళ ఇచ్చేవారు భాగ్యవంతులు అంట. అందుకనే మనం 7వ వాక్యం చదివితే, సనుగు కొనక బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. మనం దేవునికి ఇచ్చేది ఎలా ఇవ్వాలంటే సనుక్కోకుండా, ఒకవేళ మనం ఎలా ఇవ్వాలంటే బలవంతంగా కాక. ఒకవేళ బలవంతంగా ఎప్పుడైనా మీ దగ్గర నుంచి తీసుకున్నామా? చెప్పండి. ఒకవేళ పాస్టర్ గారు బలవంతంగా మా దగ్గర తీసుకున్నారు అన్నవాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు చేయొద్దండి. బలవంతంగా మనం దేవునికి ఇచ్చేది, ఒకవేళ నేను ఇచ్చినా మీరిచ్చినా ఎలా ఇవ్వాలంటే బలవంతంగా కాదు, సనుక్కోకుండా, బలవంతంగా కాక మనం మన హృదయంలో ఏదైతే నిశ్చయించుకుంటున్నామో దానిని దేవునికి ఇచ్చుదుముగాక. అందుకనే విత్తువాడు విత్తనమును తినుటకు ఆహారము దయచేసే దేవుడు. ఇప్పుడు మనం ఈరోజు విత్తుతున్నాం, ఆ విత్తడానికి విత్తనాలు ఇచ్చింది ఎవరు? దేవుడే. వాటిని విస్తరింప చేస్తుంది ఎవరు? దేవుడే. వాటిని ఫలభరితంగా చేస్తుంది ఎవరు? దేవుడే. మనకు సామర్థ్యాన్ని ఇచ్చింది దేవుడు. కాబట్టి దేవునికి మనం ఆయన ఇచ్చిన దానిలో ఆయనకి ఇవ్వడం కూడా ఒకవేళ భాగ్యమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కొన్నిసార్లు నేను అనుకుంటా ఉన్నాను, నా జీవితంలో దేవునికి ఖర్చు పెట్టే విషయంలో ముందు ఒక అడుగు వేస్తే దేవుడు దానికి సమకూరుస్తాడు అన్నది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. దేవునికి స్తోత్రం. ఒక 5-6 సంవత్సరాల, లేకపోతే మనం టీవీ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు 2000 టీవీ పరిచర్య 18 అంటే ఇప్పుడు 2025 26 అంటే దాదాపుగా 7-8 సంవత్సరాల కిందట. అప్పుడు డ్వాక్రా లోన్ వచ్చింది. మా అమ్మ నాన్న అన్నారు, అప్పుడు నాన్న ఉన్నారు అనుకుంటా, నేను కట్టలేను, నువ్వే కట్టుకో, నువ్వే తీసుకో అన్నాడు. అప్పుడు ఎంత? ఫస్ట్లో స్టార్టింగ్లో ఇచ్చేది ఎంత? 5,000 లేకపోతే 40,000 దాకా వచ్చింది. అంటే వాళ్ళు కొట్టుకుంటూ వచ్చారు. 40,000 ఏమో వచ్చినాయి. అప్పుడు సరే నేను అన్నాను, సరే నేను తీసుకుంటాను అన్నాను. అవి తీసుకుని నేనేం చేశాను, మన దగ్గర ఉన్న చిన్న కెమెరా కొన్నా. దేనికోసం? టీవీ పరిచర్య కోసం. నేను కొని దాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ పరిచర్యకు సహకారులను దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. రోజు నేను ల్యాప్టాప్ పెట్టుకుని నొక్కుతా ఉన్నా, ఏం చేస్తున్నానో తెలియదు. అక్కొచ్చారు, పద్మక్క, అన్న ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఆ రోజు బాబు ఏం చేస్తున్నారు అన్నారు. అంటే నేను అన్నాను, అక్క మన ప్రాంతంలో టీవీ పరిచర్యకి మనం బయట
ఎడిటింగ్ చేసుకుని వాళ్ళ దగ్గర వాక్యం చెప్పి ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకని చెప్పేసి మనం చర్చిలో చెప్పే లైవ్ మెసేజే మనం చేయడానికి ఒక ల్యాప్టాప్ కొన్నాం, కెమెరా కొన్నాం. దీన్ని టెలికాస్ట్ చేయాలి అన్నప్పుడు మరి అక్క ఏమనుకుందో, భాష గారు దాని కొరకు నేను కొంత ఇస్తాను అని చెప్పి ముందుకు వచ్చాను. ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం చెప్పి, అంటే నేను ముందు అడుగేశాను. దేవుడు తర్వాత ఒక్కొక్కరిని ప్రోత్సాహకరంగా, అంటే ఒక్కొక్క పేర్లు చెబితే మళ్ళీ కొంతమంది పేర్లు అనుకుంటారేమోనని చెప్పట్లేదు అంతే. అది 1 సంవత్సరం అయిపోయింది. తర్వాత ఇంకో సంవత్సరానికి ఈ ల్యాప్టాప్ మొత్తం అయిపోయింది. ఏది పాతది, అది ఆన్ అవ్వట్లేదు. లేకపోతే దాన్ని బాగు చేపిద్దామని ఒకసారి విజయవాడ కూడా వెళ్ళి తీసుకొచ్చి దాన్ని పక్కన పెట్టాను. అప్పుడు రెండోసారి లోన్ వచ్చినప్పుడు మరలా ఒక 70,000 దాని కొరకు ఖర్చు పెట్టాను. నేను అనుకున్నాను ఒక 70,000 ఖర్చు పెట్టడం చాలా గొప్ప అనుకున్నాను నా విషయంలో. అప్పుడేమో 40, తర్వాత ఏమో 70, తర్వాత ఈ కెమెరా మీరు ఎంత అనుకుంటున్నారు? ఇది 1,40,000. ఈ 1,40,000 ఎవరు ఇచ్చారంటే తేజ పంపించింది. ఇంత అమౌంట్ అయితే నేను పెట్టేవాడిని కాదు, నిశ్చయంగా చెప్తున్నాను. నేను పెట్టడంలో అదే ఎక్కువ అనుకున్నాను. కానీ దేవుని కొరకు భారంతో మనం చేసే పనిని బట్టే దేవుడు ఇచ్చాడు అనుకుంటాను నేను, అంతే తప్ప వేరేది కాదు. తర్వాత దేవుడు ఒకవేళ ఇప్పుడు మందిర విషయంలో డోక్రా లోన్ 2 లక్షలు వచ్చింది. ఈ 2 లక్షలు దేవుని మందిరం కొరకై ఖర్చు పెడదామని తీర్మానం చేసుకున్నాను. హల్లెలూయా. ఎక్కడిది? నేను ఎప్పుడూ మాట చెప్తాను, ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అంత ఏం లేదు, సేవకుని మాత్రమే, వాక్యం చెప్పడం మాత్రమే తెలుసు. ఏం తెలుసు అంటే పని చేయాలని కూడా తెలియదు. వాస్తవంగా చెప్తున్నాను, నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను మీతో. ఈ మందిరం ప్రారంభించినప్పుడు అప్పుడే ట్రైనింగ్ చేసి యవనంలో వాక్యం చెప్పడమే కదా అన్నట్లుగానే ఉన్నాను. కానీ ఖర్చు పెట్టడం అనేది అప్పుడు నాకు తెలియదు. రాను దేవుని సేవకుల కొరకైనా, సేవకుల కూడికల కొరకైనా, లేకపోతే ఇచ్చే విషయాల్లోనైనా, లేకపోతే ప్రోత్సాహకరంగా ఉండే విషయాల్లోనైనా, ఒకవేళ అంటే పరిచర్యలో చేసినవన్నీ చెప్పుకోవడానికి కాదు, చేసినవన్నీ చెప్పాలని కూడా కాదు. కాకపోతే మనం దేవునికి ఇచ్చేది ఓ చేతితో ఇచ్చేది ఇంకో చేతికి తెలియకూడదు అన్న కాన్సెప్ట్ కూడా ఉంది. కానీ ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ ప్రోత్సాహకరంగా ఉంటాయే తప్ప ఏదో నన్ను నేను గనపరుచుకోవడానికి మాత్రం ఏమాత్రం కాదు. ఒకవేళ పరిచర్యలో నేను అనుకుంటాను, ఒకవేళ ఈ సామర్థ్యాన్ని దేవుడే ఇచ్చాడేమో. ఆమె కొన్ని చూస్తూ ఉన్నప్పుడు ఒకవేళ తప్పకుండా దేవుడే మన జీవితాల్లో ఏది ఏ సమయంలో అవసరమో వాటన్నిటిని దేవుడే సమకూర్చునుగాక. అంటే అవసరాన్ని బట్టి, ఒకవేళ మనకి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఖర్చు పెడుతున్నాను తప్ప అవసరం లేనప్పుడు మనం దేనికి పెడతాం చెప్పండి? అవసరం ఉంటే, ఇప్పుడు మనకి బలహీనంగా ఉన్నారు, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్దామని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకవేళ డాక్టర్లు కొంచెం ఎక్కువ ఖర్చు అయిద్దయ్యా అని అన్నప్పుడు మనం ఖర్చు పెడతామా? ఖర్చు పెట్టమా? లేదు, వెనక్కి వచ్చేస్తామా? ఖర్చు ఎక్కువవుతుందని చెప్పి రాలేం కదా. అలాగే దేవుని పనిలో కూడా ఇది దేవుంది కాబట్టి నేను చేసుకున్న తీర్మానాన్ని చెప్తున్నాను తప్ప ఇదేదో గొప్ప భాగ్యం అని కాదు. ఓకేనా? కాబట్టి మీరు చేయవలసిన ఒకే పని, ఏం పని అంటే ప్రార్థన చేయండి. ఒకవేళ మనసును ప్రేరేపిస్తే కర్లపాలెం పరిచర్య కొరకు కూడా సహాయం చేయండి, అంతే. ఓకేనా? సరే, ఈ మాటల్లో మనం ఎలా ఇవ్వాలి అనంటే సనుక్కోకుండా
లేకపోతే బలవంతంగా కాదు. దేవుడు మనం ఏదైతే హృదయములో నిశ్చయించుకున్నామో, ఇక్కడ ఒక మాట చెప్తాను. నేను అనుకున్నాను కదా, నేను అనుకున్న తర్వాత ఈ విషయం ఎవరితో చెప్పాలి? ముందు పాస్టర్తో చెప్పాలి, అవునా కదా? నేను అనుకున్న తర్వాత నేను అనుకున్న విషయాన్ని పాస్టర్ గారితో చెప్తే, ఇప్పుడు పాస్టర్ గారు లేదు లేదు నేను బంగారమే చేయించుకున్నాను అంటాను అని కూర్చుంది అనుకోండి, నేను ఇవ్వగలనా? చెప్పండి, వాస్తవంగా చెప్పండి. అనుకోలేదు, చెప్తున్నా. అంటే నేను ఏదైతే అన్నానో దానికి పాస్టర్ గారు ఏం చేశారు? ఓకే, మందిని కడదాం. ఒకవేళ యాక్సెప్ట్ చేయటం అనేది కూడా మంచి మనసే కదా. ఆమె నిజమేనంటారా కాదంటారా? కాబట్టి మనం దేవుని సన్నిధిలో మనం ఏదైతే మన హృదయంలో అనుకుంటామో ఆ నిశ్చయించుకున్న ప్రకారం మనం జీవించదుముగాక. అందుకనే ఈ అన్నిటికీ ఒకే మాట చెప్పాను, దేవుని ఉపదేశాన్ని అవలంబించేవారు భాగ్యవంతులు. ఆమె ఒకవేళ దయ చూపించినా, విశ్వాసములో నిలిచినా, చురుకుగా ఉన్నా, ఒకవేళ క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించినా, తర్వాత ఒకవేళ దేవుని కొరకు మనం ఇచ్చిన దీని విషయంలో భాగ్యవంతులే. ఆమె నిశ్చయంగా ఈ లోకంలో ఒకవేళ ధనం కలిగి ఉండటం భాగ్యం కాదు, అధికారం కలిగి ఉండటం భాగ్యం కాదు, కానీ దేవునిలో ఎదుగుతూ రక్షింపబడి దేవుని సన్నిధిలో నిలిచి ఆయన ఉపదేశాన్ని అవలంబిస్తూ నడుస్తూ ముందుకు సాగుదాం. దేవుడే మనల్ని భాగ్యవంతులుగా చేయునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాలి. కృపగల తండ్రి, దయగలిగినటువంటి గొప్ప దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయం నుంచి మిమ్మల్ని మహింపరిచే, మిమ్మల్ని ఘనపరిచే కృపను మీరు మాకు అనుగ్రహిస్తూ మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. నిశ్చయముగా మీరు మా జీవితంలో మేలు చేస్తూ సహాయకునిగా ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు. నిజమే ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్ప భాగ్యం. రక్షణ పొందుట ఒక గొప్ప భాగ్యం ప్రభువా. అలాగే నీ జ్ఞాన వచనాలు వినటం ఒక గొప్ప భాగ్యం. అలాగే వాటిని అవలంబించటం ఒక గొప్ప భాగ్యం. అవలంబిస్తూ దేవా మీ ఎదుట భాగ్యవంతులుగా ఉండడానికి మీరే మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తాం. యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.